ఆర్తి రియా అక్కడికి ఏమైనా వచ్చిందా? ఇక్కడకా? లేదే. తను ఇంకా ఇంటికి రాలేదా? లేదు. టైం 10:30 అవుతోంది. చాలా భయంగా ఉంది. ఏమైంది? స్కూల్ అయిపోయాక 1 అవర్లో వచ్చేస్తానని చెప్పింది. ఆ తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. రా శృతి, కూర్చో. రియా నీతోనే బయటికి వెళ్తున్నానని చెప్పింది. వచ్చిందా? తను నన్ను మీట్ అవ్వలేదా ఆంటీ? అయ్యో, తను ఒక అబ్బాయితో వెళ్ళిందేమో అనుకుంటున్నాను. అబ్బాయితోనా? బబుల్లో ఒక అబ్బాయి. బబుల్ అంటే? బబుల్ ఒక డేటింగ్ యాప్. ఏమైనా తెలిసిందా? ఎవరో అబ్బాయితో బయటికి వెళ్ళిందట. అబ్బాయితోనా? ఎవరితోనో వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? నాకెప్పుడో తెలుసు తను చూసుకోవడం నీ వల్ల కాదని. అప్పుడు నువ్వు చూసుకోవచ్చు కదా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? అడగడానికి నీకేం రైట్స్ ఉన్నాయి? ఏయ్, నేను తన నాన్నని. నీ కూతురు కనిపించకుండా పోయిన తర్వాతే నువ్వు తన నాన్నవని గుర్తొచ్చిందా? ఎప్పుడు నువ్వు నాన్నగా బిహేవ్ చేశావు? తన ఫ్రెండ్స్ తెలియదు, లైఫ్ తెలియదు, పెయిన్ తెలియదు. ఇప్పుడు సడన్ గా వచ్చి నేనే నాన్న ఎగిరితే సరిపోద్దా? ఇప్పుడు ఏంటి? నువ్వు గొడవ పడాలా? తను ఎక్కడుందో తెలుసుకోవాలా? చెప్పండి సార్, రియా మొబైల్ నంబర్ని ట్రేస్ చేసినప్పుడు చివరిగా తన ఫోన్ 5:30కి మద్దెలపాలెం ఏరియాలో స్విచ్ ఆఫ్ అయింది. మధ్యలపాలెం ఏరియాలో ఒక కాఫీ షాప్లో అప్పుడప్పుడు మీట్ అవుతారు. రియా, ఎక్స్టీరియర్ కెమెరా ఫుటేజ్ని ప్లే చేయి ప్లీజ్. ఆ క్యాబ్ నెంబర్ని జూమ్ చేయి. కాళిదాస్, ఏ రూట్ కనుక్కున్నారా? సార్, ఈ కారు కొన్నది ఫేక్ నెంబర్ ప్లేట్ సార్. ప్లే చేయండి. She clearly fell into human trafficking trap. చాలా మంది అమ్మాయిలు ఇలాగే ఆ ఏరియాలో కనిపించకుండా పోయారు. పెద్ద నెట్వర్క్. ఒక్కడి మీద చెయ్యేస్తే ఆ ఏరియా మొత్తం వచ్చేస్తుంది. ఒక్కసారి కారు ఆర్చ్ దాటిందంటే ఇంకంతే. సార్, యాంటనీ. నోరు మూయవయ్యా. నాకు పేరు చెప్పడం తెలీదా? అది విని ఎవరైనా వెళ్ళి ఏదైనా అయిందంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సార్, ఫోర్స్ మొబిలైజ్ చేయడానికి ఇంకొక 2 to 3 hours పడుతుంది. ఈలోపే వాళ్ళు మీ అమ్మాయిని బయటకు ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు. ఇప్పటిదాకా ఆ ఏరియాలోకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు. ఎనీవేస్, విల్ ట్రై టు మొబిలైజ్ ద ఫోర్స్. ఇంతకు ముందు ఆ ఏరియాలో 2-3 ఉండేవారు సార్. ఇప్పుడు యాంటనీ మాత్రమే అన్ని రన్ చేస్తున్నాడు. డ్రగ్స్, కిడ్నాపింగ్స్ అన్ని వాడే చేస్తాడు. ఆ ఏరియా మొత్తం వాడి కంట్రోల్లోనే ఉంటుంది సార్. కానీ వాడు ఎక్కడుంటాడని ఇంతవరకు బయట ఎవరికీ తెలియదు సార్. ఆ ఏరియాలోకి ఎవరెళ్ళినా వాడి పేరు మాత్రం ఎత్తకూడదు సార్. ఇక్కడ యాంటనీ ఇల్లు ఎక్కడ? ఎవర్రా నువ్వు? పోలీసువా? ఎక్కడికి వచ్చి ఏం అడుగుతున్నావు తెలుసా? 5:15కి ఈ ఏరియాకు ఒక క్యాబ్ వచ్చింది. అందులో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి నాకు కావాలి. ఈ మ్యాటర్ గాని యాంటనీకి తెలిసిందనుకో, నువ్వు నుంచున్న చోట నిన్ను పాతి పెట్టేస్తాడు. టైం లేదు. యాంటనీ ఎక్కడ? చెప్తే అర్థం కదరా నీకు?
యాంటనీ ఎక్కడా యాంటనీ ఎక్కడా యాంటనీ ఎక్కడా యాంటనీ వాడే యాంటనీ వాడే యాంటనీ ఇప్పుడే కదరా నిన్ను అడిగాను నీకెందుకురా ఎంతో బిల్డప్ రే మీ వాళ్ళు ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చారు రియా ఒక అమ్మాయిని ఎత్తుక్కుంటే ఇంత దూరం వచ్చావా తప్పు చేసావు ఈ ఏరియాకి ఈజీగా వచ్చావు కానీ బయటపడ్డానికి ఈజీ కాదు దాన్ని అప్పటికీ కనిపెట్టలేవు నీ గురించి కూడా ఇలాగే చెప్పారు కానీ పెట్టాను కదా రే చేతనైతే దాన్ని కాపాడుకోరా తను నేను కాపాడుతానని ఎవరన్నారు నువ్వే కాపాడబోతున్నావు ఆ? ఏంటన్నా ఎక్కడున్నారా పోర్ట్ అయిపు వెళ్తున్నావన్నా వెంటనే బండి వెనక్కి తిప్పి అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి ఏమైందన్నా చెప్పేదిందా బండి తిప్పో ఏ బండి ఎక్కడికి తిప్పు. పోనీ, స్పీడ్గా పోనీ. నువ్వు ఒక్క మాట చెప్పన్నా వీడిని అడ్డంగా నరికేస్తాను ఎవరాదే నేను కిందకు వస్తే ముందు నిన్నేసి మాట తప్పుతాను అన్నా వాడి మాట పట్టించుకోకనా గట్టిగా పట్టుకోనా పిల్లలు పెరిగేటప్పుడు వాళ్ళకి పేరెంట్స్ నుంచి లవ్ అండ్ అఫెక్షన్ దొరకలేదంటే వాళ్ళు వాటిని బయటికి వెళ్ళి వెతుక్కుంటారు ఒక్కోసారి అది రాంగ్ ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 14 ఏళ్ళు పెంచిన అమ్మాయి 3 గంటలు కనపడకపోయేసరికి నువ్వెంత బాధపడ్డావో నేను చూశాను పిల్లలు దూరం అయితే కన్నవాళ్ళు ఇలాగే బాధపడతారేమో విజయ్ మనింటికి పోనీ It's okay. రావు రే రారా
పిల్లలు దూరం అయితే కన్న వాళ్ళు ఇలాగే బాధపడతారేమో.